ఒక నంబర్ గనక వర్గము గనక అవుతే దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలే ఉంటాయి. దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలే ఉంటాయి. ఒక నంబర్ గనక వర్గము గనక అవుతే దానికి ఎప్పుడూ బేసి కారణాంకాలే ఉంటాయి. దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలే ఉంటాయి. దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలే ఉంటాయి. సార్ ఎందుకు సార్ అనేది డిస్కస్ చేద్దాం. రివర్స్ కూడా ట్రూ సార్. ఒక సహజ సంఖ్య వర్గం అవుతే దాని కారణాంకాలు ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలు. ఒక సహజ సంఖ్యకు బేసి కారణాంకాలు ఉంటే అది ఎప్పుడూ కూడా వర్గం అవుతుంది. లెఫ్ట్ టు రైట్ రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్ కూడా రైట్. మళ్ళీ చెప్తున్నాను, ఒక సహజ సంఖ్య వర్గము గనక అవుతే దానికి ఎప్పుడూ కూడా కారణాంకాలు బేసి కారణాంకాలు ఉంటాయి. బేసి కారణాంకాలున్న సహజ సంఖ్య ఎప్పుడూ వర్గం అవుతుంది. ఇది అవుతే ఇది కూడా కరెక్ట్, ఇది అవుతే ఇది కూడా కరెక్ట్. సార్ ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు ఇలా అవుతుంది అనే కాన్సెప్ట్కి ప్రూఫ్ చూడండి. ఎందుకు ఇలా అవుతుంది అనే దానికి ప్రూఫ్. ఎందుకు ఇలా అవుతుంది నా ఇక్కడ చూడండి సార్. ఎందుకు ఇలా అవుతుంది? మనం ఏమన్నాము, ఒక సహజ సంఖ్య ఎప్పుడవుతుంది అది వర్గము? పవర్ ఈవెన్ నంబర్ అయినప్పుడు. పవర్ ఈవెన్ నంబర్ అయినప్పుడు. పవర్ ఈవెన్ నంబర్ అయినప్పుడు అంటే మనం వేసేటప్పుడు ఏం వేస్తాము? n పవర్ 0 నుంచి n పవర్ ఈవెన్ వరకు వేస్తాం. అంతే కదా సార్? 0 నుంచి సరి సంఖ్య అంటే బేసి సంఖ్య. అందుకే ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయింది. అందుకే ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అయింది. రైట్? ఒక సహజ సంఖ్య రైట్ బేస్లో ఉందనుకోండి, n పవర్ ఈవెన్ నంబర్. n పవర్ ఈవెన్ నంబర్ 0 నుంచి ఈవెన్ నంబర్ వరకు, 0 నుంచి సరి సంఖ్య వరకు. 0 నుంచి సరి అంటే ఎంత సార్? బేసి. ఇంకో ఎగ్జాంపుల్ ఇద్దాం. సపోజ్గా 144ని నేను 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 పవర్ 4 ఇంటూ 3 స్క్వేర్గా రాసుకోవచ్చు. 0 నుంచి 4 అనేది సరి సంఖ్య. మనం కారణాంకాలు ఎలా కనుక్కుంటాం? 0 నుంచి పవర్ ఎంత వరకు ఉంటే అంతవరకు. అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4. 0 నుంచి 4 ఎన్ని సార్? 5. ఇది 3 పవర్ 2 అంటే 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2 అంటే ఎంత? 3. బేసి ఇంటూ బేసి ఎంత అయింది? బేసి. 0 నుంచి సరి సంఖ్య అంటే బేసి సంఖ్య. 0 నుంచి సరి సంఖ్య అంటే బేసి సంఖ్య. బేసి ఇంటూ బేసి ఎంత సార్? బేసి. బేసి ఇంటూ బేసి ఎంత సార్? బేసి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక సహజ సంఖ్య కనుక వర్గం అవ్వాలి అని అంటే దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలు ఉంటాయి. దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలు ఉంటాయి. బేసి కారణాంకాలున్న ప్రతి సహజ సంఖ్య వర్గం అవుతుంది. ప్రతి సహజ సంఖ్య వర్గం అవుతుంది. ఇది అందరికీ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఒక 2 క్వశ్చన్స్ వేసుకుందాం. n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 65 ఒక సహజ సంఖ్య ఉంది. ఆ సహజ సంఖ్య 65 కంటే తక్కువ. హౌ మెనీ న్యాచురల్ నంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 65 హ్యాస్ ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? హ్యాస్ ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయి? 65 అండ్ దానికంటే తక్కువ. దాంట్లో బేసి కారణాంకాలు ఉండాలి. బేసి కారణాంకాలు ఉన్న నంబర్ని, సహజ సంఖ్యని మనము ఏమన్నాం? వర్గము అని అన్నాం. అంటే ఇక్కడ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటి సార్? 65 అండ్ దానికంటే తక్కువ ఉన్న వర్గాలు కావాలి. ఎందుకనంటే ఓన్లీ వర్గాలకు మాత్రమే నా దగ్గర రైట్ బేసి కారణాంకాలు ఉంటాయి. ఓన్లీ వర్గాల దగ్గరనే నాకు బేసి కారణాంకాలు ఉంటాయి. 65 కంటే తక్కువ 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్. 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్. 9 స్క్వేర్ చేయలేను. ఎందుకనంటే 9 స్క్వేర్ అవుతే ఏమవుతుంది? 81 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ ఎంత సార్? మొత్తము 8.
మొత్తము 8. ఆర్ యు ఆల్ విత్ మీ? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్ టు యూ. ఇది ఒక రకంగా అడిగే క్వశ్చన్. దీన్నే కొంచెము ట్విస్ట్ చెయ్యాలి అని అనుకుంటే అతను ఇలా కూడా అడుగుతాడు. మీరు తొందరలో తప్పు చేసే క్వశ్చన్. ఒక 100 సరి సహజ సంఖ్యలు ఉన్నాయి. 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 హౌ మెనీ నంబర్స్ హ్యాస్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? హౌ మెనీ నంబర్స్ హ్యాస్ ఈవెన్ ఫ్యాక్టర్స్? చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్ చదవండి. అవుట్ ఆఫ్ ఫస్ట్ 100 ఈవెన్ న్యాచురల్ నంబర్స్ హౌ మెనీ నంబర్స్ హ్యాస్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్? అతను ఏమంటున్నాడంటే మొత్తము 100 సరి సహజ సంఖ్యలు తీసుకోండి. 100 సరి సహజ సంఖ్యలు అంటే 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 200s are 200, 200s are 200. ఇవి మొత్తము 100 సహజ సరి సంఖ్యలు. 100 సరి సంఖ్య అంటే అది 200 సార్. 100 అనేది ఒకటో సరి సంఖ్య 2 into 1, రెండో సరి సంఖ్య 2 into 2, మూడో సరి సంఖ్య 2 into 3, 100ో సరి సంఖ్య 2 into 100. ఇది ఇన్పుట్ సార్. ఇది ఇన్పుట్. దీంట్లో మనకు సరి కారణాంకాలు కావాలి. సరి కారణాంకాలు కావాలి అని అంటే టోటల్ నంబర్స్ మైనస్ నంబర్స్. ఏ దేనికైతే నాకు బేసి కారణాంకాలు ఉన్నాయో మొత్తము నంబర్స్ నుంచి బేసి కారణాంకాలుగా ఉన్న నంబర్స్ని మనం తీసేస్తే మనకు వచ్చిన వాల్యూ ఏంటి సార్? సరి కారణాంకాలు. టోటల్ మన దగ్గర ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 100. సరి కారణాంకాలు ఉండాలి అని అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్లు అవ్వాలి. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నీ కూడా సరి సంఖ్యలు. 1 స్క్వేర్ వేయడానికి వీలు లేదు. ఎందుకనంటే ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలు అన్నీ కూడా సరి సంఖ్యలు. ఇన్పుట్లో ఇచ్చిన వాల్యూలు అన్నీ కూడా సరి సంఖ్యలు. అంటే 2 స్క్వేర్, 4 స్క్వేర్, 6 స్క్వేర్, 8 స్క్వేర్, 10 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్. 10 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్. అంటే మొత్తం ఎన్ని వాల్యూలు? 1 2 3 4 5 6 7. 100 మైనస్ 7 ఎంత? మొత్తము 93. చాలా మంచి క్వశ్చన్ సార్. మనకు రైట్ బేసి కారణాంకాలు ఉన్న సంఖ్యలు కావాలి అని అంటే మొత్తము సంఖ్యల నుంచి సరి కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని తీసేస్తే చాలు, మనకు బేసి కారణాంకాలు ఉన్న సంఖ్యలు వస్తాయి. ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్. ఒక నంబర్ గనక వర్గం గనక అవుతే దానికి ఎప్పుడూ కూడా బేసి కారణాంకాలు ఉంటాయి. బేసి కారణాంకాలు ఉన్న ప్రతి నంబరు కూడా వర్గం అవుతుంది. ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ అండ్ ప్రూఫ్. ఒక సహజ సంఖ్య 65 కంటే తక్కువ ఉండాలి. ఆ 65 కంటే తక్కువ ఉండి బేసి కారణాంకాలు ఉండాలి. బేసి కారణాంకాలు ఉన్న సహజ సంఖ్యలన్నీ కూడా వర్గాలే అవుతాయి. 65 అండ్ దానికంటే తక్కువ ఉన్న వర్గాలేంటి? 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్ అండ్ సో ఆన్ అప్ టు 8 స్క్వేర్. మొత్తము 100 సరి సంఖ్యలు ఇచ్చాను. ఆ 100 సరి సంఖ్యల్లో సరి కారణాంకాలు ఉన్న నంబర్లన్నీ. సరి కారణాంకాలు కావాలి అని అంటే మొత్తం సంఖ్యల నుంచి బేసి కారణాంకాలు ఉన్నది తీసేస్తే మనకు వస్తుంది. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్, రైట్? పర్ఫెక్ట్ స్క్వేర్ కి సంబంధించి లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా.